హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఈ వీడియోలో మనం గ్రూప్ 1కి సంబంధించినటువంటి టాప్ మార్క్స్ సంబంధించిన ఒక పర్సన్ యొక్క మార్క్ షీట్ ఏదైతే ఉందో అది లాస్ట్ 2 డేస్ నుంచి వివిధ వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అవుతూ ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి మార్క్ షీట్ మన దగ్గర కూడా ఉంది. ఆ కాపీ మీకు కూడా చూపిస్తాను. ఒక పర్సన్కి 601 మార్క్స్ రావడం సాధ్యమేనా అనే దాని గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాము. అది ఎంతవరకు నిజము లేదా ఏదైనా ఫేక్ ఎడిట్ చేశారనే దాని గురించి కూడా మనము క్లియర్గా డిస్కషన్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? అలాగే నిన్న నేను వీడియో చేశాను, అది చాలామంది చూశారు. ఆల్మోస్ట్ అది 12,000 క్రాస్ అయ్యింది వ్యూస్. దాంట్లో ప్రధానంగా నేను ఒక విషయం మర్చిపోయాను. అంటే గ్రూప్ 2కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కషన్ చేశాము. ఇప్పుడు ఆల్రెడీ జిఆర్ఎల్ రావడం జరిగింది. దాని గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది నిన్న. అయితే నేను గ్రూప్ 1కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉందనే దాని గురించి నేను చెప్పలేదు. గతంలో వీడియో చేశాను, అది కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఓకేనా? గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇప్పుడు టాప్ మార్క్స్ ఎంతమందికి ఉన్నాయి, బయట ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 కోచింగ్ ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూట్లలో అసలు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లలో ఎంతవరకు అభ్యర్థులకి 400 మార్క్స్ దాటినటువంటి వాళ్ళు ఉన్నారు, 500 మార్క్స్ దాటినటువంటి వాళ్ళు ఉన్నారు అనే దాని గురించి నేను కొంతవరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. దాని గురించి నేను మీతోటి షేర్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పర్సన్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ ఏదైతే ఉందో అది మనకు వాట్సాప్ గ్రూప్లో రావడం జరిగింది. ఆ పర్సన్కి 601 మార్క్స్ వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఒక పర్సన్కి 601 మార్కులు రావడం సాధ్యమేనా అంటే సుమారు 66%. ఒక పర్సన్కి 66% సాధ్యమేనా? ఇది సివిల్స్లో కూడా సాధ్యం కాని పరిస్థితి మనకు తెలంగాణ పీజీఎస్సీ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ షీట్లో వచ్చినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది నిజమేనా కాదా అని చెప్పి నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు వేరే ఫ్రెండ్ ఉండి వేరే మార్క్ షీట్ పంపించడం జరిగింది. ఫస్ట్ నేను ఈ మార్క్ షీట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 601 వచ్చినటువంటి అభ్యర్థికి సంబంధించిన మార్క్ షీట్ ఏదైతే ఉందో ఇది చూపిస్తాను. అయితే ఈ మార్క్ షీట్ని నేను మా ఫ్రెండ్కి పంపించినప్పుడు అతను నాకు వేరే మార్క్ షీట్ పంపించాడనమాట. అతనికి కూడా ఎవరో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారని చెప్పి. అయితే ఆ వేరేది కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం దీని గురించి డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇది నాకు వచ్చినటువంటిది. సరే, ఇక్కడ చూడండి, వేరే ఇక్కడ మా ఫ్రెండ్కు ఎవరో పంపించారట. ఈ పర్సన్కి సంబంధించిన చూసినట్లయితే మనకు ఎస్ఏ పేపర్లో 150కి 150, హిస్టరీ పేపర్లో 150కి 150, అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి 150కి 150 వచ్చినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే ఇది మొత్తం ఫేకు, చాలా వరకు ఎడిట్ చేసి ఇట్లా సోషల్ మీడియాలలో గ్రూప్లలో వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు, దీన్ని నమ్మవద్దు అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు. నాకు కూడా ఇది చూసిన తర్వాత ఇది అసలు అసంభవం అని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే నేను పంపించినటువంటి మార్క్స్ ఆయన చూసి అంత వస్తాయా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి నాకు వేరే వాళ్ళు పంపించారని చెప్పి ఈ సీట్ ఏదైతే ఉందో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సీట్ ఏదైతే ఉందో దీన్ని నాకు షేర్ చేయడం జరిగింది. అయితే మనము వీటిని చూసిన తర్వాత, ఈ సీట్ని చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ 601 వచ్చినటువంటి అభ్యర్థికి నిజమా కాదా అనేది మనం నమ్మాలా వద్దా అనేది ఒక సస్పెన్స్గా మారింది. వాస్తవానికి మా ఫ్రెండ్ అంటున్నాడు ఇది కూడా ఫేక్ అయి ఉండొచ్చు కదా, ఎందుకు నమ్మాలి అన్నట్టుగా మా ఫ్రెండ్ అంటున్నాడు. కానీ నాకు ఇక్కడ చూస్తే ఇక్కడ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి లోగో ఉంది, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ ఉంది, పైన లోగో ఉంది, అలాగే వాళ్ళ వెబ్సైట్ సంబంధించిన మన మార్క్ షీట్లో కూడా అట్లాగే రావడం జరిగింది. సో ఇక్కడ కొన్ని వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, టీఎస్పీఎస్సీ ఐడి, అప్లికేషన్ ఐడి, ఇవన్నీ వాళ్ళ పేరు అవన్నీ హైడ్ చేయడం జరిగింది, బ్లర్ చేశారు. కానీ ఇక్కడ మార్క్స్ చూస్తే రీజనబుల్ మార్క్సే ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఏ పేపర్ చూసుకున్నట్లయితే 102 అది సాధ్యమయ్యేటువంటిదే, కొంతమందికి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మనకి ఇక్కడ చూస్తే పేపర్ 2లో హిస్టరీ పేపర్లో 98 వచ్చాయి, పేపర్ 3లో వచ్చేసరికి 94 వచ్చాయి, పేపర్ 4లో వచ్చేసరికి 106 వచ్చాయి, పేపర్ 4లో 110 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలాగే పేపర్ 5లో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే 92 వచ్చాయి, అలాగే తెలంగాణ ఉద్యమంలో 97 రావడం జరిగింది. మరి ఇవన్నీ కౌంట్ చేస్తూ ఉంటే 601 మార్కులు రావడం జరుగుతుంది టోటల్. ఈ పర్సన్కి 601 మార్కులు. అసలు 601 మార్కులు అంటే దాదాపు 66%. ఇది సాధ్యమేనా అనేది ఇక్కడ ఒక డౌటు. కానీ వస్తాయా అని అంటే ఇక్కడ మార్క్స్ చూస్తే పేపర్ వైజ్ చూస్తే కొంతవరకు సాధ్యం అనిపిస్తుంది, కొంతవరకు అది ఎడిట్ చేశారా, ఏమైనా ఎడిట్ చేసి ఇట్లా ఫేక్ సర్క్యులేట్ చేస్తురా అనేది అర్థం కాని పరిస్థితి అనమాట. ఓకేనా? ఇది లాస్ట్ 2 డేస్ నుంచి దాదాపుగా వైరల్ అవుతూ ఉంది. నాకు 2-3 పంపించారు, అందువల్ల నేను దీని మీద ఒక ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా? సరే, ఇన్ కేస్ ఆ పర్సన్కి నిజంగానే 601 వచ్చాయనంటే మనము
నిజంగా అతన్ని మనం మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే ఇంత మార్క్స్ రావడం చాలా గ్రేట్ అన్నమాట. కానీ కొన్ని తప్పుడు మార్క్స్ కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది, వాళ్ళు ఎడిట్ చేయడము. ఇగో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇది ఏదైతే ఉందో దీంట్లో మనకు టీజీపీఎస్సీ సంబంధించిన ఆ మార్క్ ఏదైతే ఉందో టీజీపీఎస్ అని ఇందాక మనం చూసాం కదా, అలాంటిది ఇక్కడ లేదు. కాబట్టి మనం ఇది ఫేక్ అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 150కి 150 అసలు అసంభవమైనటువంటి మార్క్స్ అన్నమాట. ఇక్కడ 3 పేపర్స్లో 150కి 150 వేసుకున్నారు. కానీ మనం దీన్ని నమ్మడానికి ఏమాత్రము ప్రూఫ్ లేదనమాట. ఇది ఫేక్ అని చెప్పి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇదైతే మాత్రం కొంతవరకు నమ్మొచ్చు, అది నిజమా కాదనే మనకు క్లారిటీ లేదు. చూద్దాము. జిఆర్ఎల్ వచ్చిన రోజు మనకు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం 100% ఉంది. ఓకేనా. ఇంకొక విషయము, మనకు గ్రూప్ 1కి సంబంధించి ప్రజెంట్ మార్కెట్లో ఎట్లా ఉంది, ఎంతవరకు కట్ ఆఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని గురించి నేను క్లియర్ కట్గా ఓవరాల్గా చెప్పేస్తాను. ఎందుకంటే నేను దానికి సంబంధించి టైప్ చేయలేదు. అయితే నేను ఇప్పటివరకు వివిధ ఇన్స్టిట్యూట్లలో అడిగిన దాన్ని బట్టి దాదాపు 500 మార్కులు దాటినటువంటి వాళ్ళు దాదాపు 50 మంది పైనే ఉన్నారు. ఓకేనా. 500 మార్కులు దాటినటువంటి అభ్యర్థులు దగ్గర 50 మంది ఉన్నారు. ఇంకా చూడండి, 50 మంది ప్లస్ 500 మార్కులు దాటినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, మీరు అర్థం చేసుకోండి. అంటే మనకు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు అన్నీ 500 పైనే పోతున్నాయి. డిఎస్పీలు కూడా ఆల్మోస్ట్ 500 పైనే పోతున్నాయి. ఓకేనా. చాలామంది ఉన్నారట. నేను ఎంక్వైరీ చేస్తే కొంతమంది 60 అని కూడా చెప్పారు. కానీ నాకు 60 వరకు నమ్మబుద్ధి కాలేదు. కానీ 50 మంది వరకు అయితే నేను పలానా కొన్ని ఇన్స్టిట్యూట్లలో చూశాను, మార్క్స్ చూశాను. కాబట్టి వాటిని మనం కౌంట్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంది. మీరందరూ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లలో వాళ్ళ ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన అఫీషియల్ ఛానళ్ళలో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ప్రతి ఇన్స్టిట్యూట్లలో 3, 4, 5, 6 అట్లా 500 దాటినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి ఇన్స్టిట్యూట్ కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్లలో. అవన్నీ మీరు కౌంట్ చేస్తూ ఉంటే మీకు దగ్గర 50 మంది వస్తారు. సేమ్ మార్క్స్ మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్లో ఈ ఇన్స్టిట్యూట్లో సేమ్ ఉన్నారా అని చెప్పి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, అట్లా మిగిలిన వాళ్ళు లేరు. మేము చూసాము. 50 మందికి పైగా అభ్యర్థులకి 500 మార్కులు దాటినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా 450 నుంచి 500 మధ్య ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం దగ్గర చాలామంది ఉన్నారు. 500 పైన ఉన్నారు. కేవలం 450 నుంచి 500 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 500 పైన ఉన్నారు. అయితే ఎస్టీ ఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం 400 నుంచి 500 మధ్యలో చాలామంది ఉన్నారు. సో ఈ విధంగా నేను చెప్పినటువంటి మార్క్స్ ఏదైతే ఉందో దీంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు. 450 దాటినటువంటి వాళ్ళు అటు ఓపెను, ఇటు బీసీబీ, బీసీడీ ఈ 3 కేటగిరీలలో టఫ్ ఫైట్ ఉంటుంది. 450 దాటినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 450 దాటినటువంటి అభ్యర్థులలో ఓపెను, బీసీబీ, బీసీడీ ఈ 3 కేటగిరీలలో టఫ్ ఫైట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఓపెన్ వాళ్ళకైతే వస్తుందని గ్యారెంటీ కూడా మనం చెప్పలేము. ముందుగా ఆశలు పెట్టుకోవద్దు, కానీ మాత్రం స్ట్రాంగ్గా ఉండండి. ఓకేనా. 450 దాటినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ఓకేనా. సో 400 నుంచి 500 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ, ఇంకా బీసీసీ ఇట్లాంటి కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఉమెన్ కేటగిరీలో మాత్రం ఖచ్చితంగా మీరు 410, 405 అట్లా వచ్చినా కానీ అదృష్టానికి డిఎస్పీ లాంటి పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే దానికి ఫిట్నెస్ కావాలి, ఏజ్ కావాలి. మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏజ్ అనేది సంబంధం లేదు. వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ ఉంది కాబట్టి సో దాంట్లో అంతగా కాంపిటీషన్ అంటే పైన వెళ్ళిపోతుంది అనమాట. ఈ డిఎస్పీకి లాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా ఫిట్నెస్ కావాలి. కాబట్టి ఉమెన్లో మాత్రం తప్పకుండా కట్ ఆఫ్ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది 400+ వరకు. ఓకేనా. అయితే మనం గతంలో ఒక వీడియో చేసుకున్నాం కట్ ఆఫ్ గురించి. ఎప్పుడనంటే మనము గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఓపెన్ కట్ ఆఫ్ 420+ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఉమెన్ అయితే మాత్రం 410+ ఓపెన్లో. ఇంకా రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే ఇంకా తక్కువ చెప్పుకున్నాము. నేను ఆ వీడియో చేసినప్పుడు దాంట్లో ఇప్పటికి నేను కామెంట్లు డిలీట్ చేయలేదు, డిసేబుల్ కూడా పెట్టలేదు అనమాట, ఆఫ్ కూడా చేయలేదు. దాంట్లో కింద చూసుకోవచ్చు దగ్గర 197 కామెంట్లు వచ్చాయి. దాంట్లో కొంతమంది అయితే నన్ను తిట్టుకున్నారు, అసలు 400 దాటుతాయా అని చెప్పి. కానీ ఈరోజు రిజల్ట్ చూస్తే 500 దాటినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. నేను ఆ రోజు చెప్పాను 450 దాటినటువంటి అభ్యర్థులు మినిమం ఒక 25 నుంచి 50 మంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి. కానీ ఈరోజు 450 దాటినటువంటి అభ్యర్థులు దగ్గర 500 పైన ఉన్నారు ఆల్ ఓవర్ స్టేట్లో. ఇంకా కొంతమంది ఇన్స్టిట్యూట్లలో తీసుకుని వాళ్ళు అంటే ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు, సెల్ఫ్ ప్రిపరేషన్ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు వాళ్ళ మార్క్స్ ఇంకా బయట పెట్టలేదు. సో మనకి ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఒక సస్పెన్స్. సో ఇవన్నీ మనకు తేలాలని అంటే జిఆర్ఎల్ వచ్చిన రోజు మనకు ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. జిఆర్ఎల్ ఇస్తాడా లేకుంటే నేరుగా 1:2 ఇస్తాడా అనేది మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ అనమాట. ఓకేనా. సో మార్కెట్లో ప్రజెంట్ అయితే ఇదే చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ లెవెల్లో కట్ ఆఫ్ ఉండేటువంటి ఉంది అని అంటే అసలు ఏ లెవెల్లో కాంపిటీషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఒక చర్చ అయితే ప్రతి ఇన్స్టిట్యూట్లలో జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది అనుకున్నారు G.O. 29 విషయంలో చాలా
రోజుల వరకు అందరూ ఫైట్ చేశారు. అటు కేసులు జరిగినాయి హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు. సో విద్యార్థులందరూ కూడా, అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 1 ప్రిపరేషన్ నుంచి చాలా వరకు డైవర్ట్ అయ్యారు. సో అంతగా కాంపిటీషన్ ఉండకపోవచ్చు. క్వశ్చన్ పేపర్ చూస్తే, అనలైసిస్ చూస్తే టఫ్గా వచ్చాయి కాబట్టి అభ్యర్థులకు అంత ఆశించినంత మార్క్స్ రాకపోవచ్చు అని చెప్పి ఒక చర్చ ప్రధానంగా జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడు మాత్రం దానికి రివర్స్ అయింది. భారీగా కాంపిటీషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనా, అప్కమింగ్ నోటిఫికేషన్కి కూడా ఏ లెవెల్లో కాంపిటీషన్ ఉంటుందో అనే దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ని ఏ లెవెల్లో మనం కంటిన్యూ చేయాలనే దాని గురించి ఇది ఒక గుణపాఠంగా మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చాయో మీరు బాధపడకండి, మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుంది, జాబ్ క్యాలెండర్ ఉంది మనకి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. మోస్ట్లీ ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను అదే మిస్టేక్ చేశాను, మీరు కూడా అలాంటి మిస్టేక్ చేయకండి. సో ఇప్పటి నుంచే మీరు రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయండి, బాగా రాయండి. తెలుగు మీడియం వాళ్ళైతే మాత్రం రోజు ఈనాడు ఎడిటోరియల్ లాంటి ఏదైనా ఆర్టికల్స్ ఖచ్చితంగా రోజు చదవండి. ఎందుకంటే వీటి వల్ల మీకు సబ్జెక్ట్ భాష మీద కొంతవరకు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే చూద్దాం మనం జిఆర్ఎల్ వచ్చిన రోజు ఎంతమందికి అంటే మార్క్స్ ఎక్కువ వచ్చాయి, 500 దాటినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే 450 దాటినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, సో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.